ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే అస్సలు తగ్గడం లేదా? మంత్రి పదవి దక్కలేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్ కు చేరుకుందా? పార్టీ మారి తప్పు చేశాననే భావనకు ఆయన వచ్చేశారా? గతంలో బీజేపీ తనను ఎంతో గౌరవిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అవమానాలకు గురి చేస్తోందని భావిస్తున్నారా? ఇటీవల మున్సిపల్ ఎన్నికలపైన రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు తగ్గట్లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇచ్చిపడేస్తున్నారు. అమాత్య యోగం ఆమడ దూరం అన్నట్టు మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే మునుగోడులో ప్రజల మధ్య హాట్ కామెంట్స్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేరుగా సీఎం పదవిపైనే గురి పెడతా అంటూ విరుచుకుపట్టారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం అంతా సానుకూలంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఆయన కమలం పార్టీ జెండాను తలకెత్తుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కమలం పార్టీలో కొనసాగిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ అప్పట్లో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు నచ్చకని తాను బీజేపీకి వెళ్లానని అన్నారు. అయితే బీజేపీలో చేరాక తనను ఎంతో గౌరవించిందని చెప్పుకొచ్చారు. బీజేపీలో తనను పిలిచి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్లో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చారని తెలిపారు. అంత గౌరవించాక కూడా కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని, అందులోకి తిరిగి ఆహ్వానిస్తున్నారు కదా అని వచ్చానని అన్నారు. గౌరవం కాపాడతారని నమ్మి కాంగ్రెస్లోకి వచ్చానని, కానీ ఇక్కడ మాత్రం వరుసగా అవమానిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి. కానీ ఆ పదవులు భర్తీ చేయకుండా తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్లుగా తనను పార్టీలోకి తీసుకువచ్చిన సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్రావు ఠాక్రే, మహేష్ కుమార్ గౌడ్ లాంటి నేతలు తన పట్ల ప్రవర్తించిన తీరు చాలా అవమానకరంగా ఉందని మండిపడ్డారు. అయితే గతంలోనే కేసీ వేణుగోపాల్ భువనగిరి ఎంపీ సీటు సాధిస్తే మంత్రి పదవి హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారని చెప్పారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో అధిష్టానానికి ఇబ్బందులు ఉండవచ్చన్నారు. కానీ నాయకులు తన పట్ల మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరు బాగాలేవని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కనీసం పిలిచి చెప్పకపోవడం మరింత దుర్మార్గమని మండిపడ్డారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నారు. కానీ నిజంగా ప్రజల్లో ఏముంది, మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చామన్నది ముఖ్యమన్నారు. బీఆర్ఎస్ పై చేసిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నాం, మన పాలన అవినీతి లేకుండా సాగుతోందా, ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం, మంత్రివర్గ విస్తరణ పూర్తయిందా, కీలక పదవుల్లో ఎవరున్నారు అనేది ముఖ్యమన్నారు. అంతేకాదు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ల పాటు ఇన్ని శాఖలు తన వద్దే పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలకు సమాధానాలు చెప్పాల్సిన అంశాలన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఎపిసోడ్ ముగింపు లేని సీరియల్గా మారిందని చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలుస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి పదవి విషయంపై ఆయన్ను బుజ్జగిస్తారా, లేక మంత్రి పదవి తీసుకోమని కోరతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే మాత్రం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అందుకే మునుగోడు సొంతంగా బలం పెంచుకుంటున్నారని అనుచరులు చెబుతున్నారు. అందుకే మునుగోడులో మద్యం షాపుల విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. మద్యం షాపులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న మంత్రి పదవి దక్కకపోతే మాత్రం సంచలనాలకు కేరఫ్ అడ్రస్ గా మారడం ఖాయమని అంటున్నారు.